ఇది కేరళలోని కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక రికార్డ్ వేగం. మేము అభ్యర్థులందర్నీ ప్రకటిస్తాము. ఇప్పుడు సిపిఎం కంచుకోటలో బలమైన తిరుగుబాటు. అభ్యర్థులు ఉన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలో నియంతలకు ఎటువంటి పాత్ర లేదు, ప్రత్యేకించి కేరళలో. మేము నెహ్రూవియన్ వామపక్షం. మేము ప్రగతిశీలులం. వారు ఏ పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించలేదు. భారతదేశంలో గత 12 నెలలుగా ధరల పెరుగుదలలో కేరళ మొదటి స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి కూడా చాలా నాసిరకమైన భాషను ఉపయోగిస్తున్నారు. మాకు ప్రత్యామ్నాయం ఉందని ప్రజలు నమ్ముతున్నారు. భారతదేశ చరిత్రలో ఏ ప్రతిపక్షం అలా పనిచేయలేదని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. సరే, మాతో చేరినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. నేను కేరళ తదుపరి ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నానా? ఇప్పుడు నేను అడగడానికి కారణం ఏమిటంటే ఎల్డీఎఫ్కి చాలా స్పష్టత ఉంది. పినరయి గారు ఆయన ప్రతి చోట ఉన్నారు. కానీ యూడీఎఫ్ ఒక బలహీనతగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరు కాబోతున్నారో వారు స్పష్టం చేయలేదు. అయితే మీరు తదుపరి ముఖ్యమంత్రా? మీరు నాకంటే చాలా కాలంగా జాతీయ రాజకీయాలను చూస్తున్నారు. మీకు కాంగ్రెస్ సంస్కృతి తెలుసు. కాంగ్రెస్ ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ వారి నాయకుడిని లేదా వారి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించటం లేదు. ఉదాహరణకు కర్ణాటకలో మేము అద్భుతమైన మెజారిటీతో గెలిచాము. తెలంగాణలో మేము గెలిచాము. మేము ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రిని ప్రకటించాము. సిద్ధరామయ్య గారు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. ఏఐసిసికి ఒక పద్ధతుంది. వారు కొంతమంది పరిశీలకులను పంపుతారు మరియు వారు ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరిస్తారు. ఆ తర్వాత వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక బలహీనతగా చూడబడుతోంది. ఇది మీకు కొంత బలహీనత కాదా? మీకు తెలుసు, నాయకుడు లేడు. మా పార్టీ ఒక జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో ఒక ప్రక్రియ ఉంటుంది. దానిపై నేను ఎలా వ్యాఖ్యానించగలను? కనీసం మీరు హైకమాండ్ అని అనలేదు. అవును. కానీ ఎల్డీఎఫ్ వెంటనే రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. అయితే యూడీఎఫ్ సమయం తీసుకుంది. ఎందుకంటే ప్రణయ్ చెప్పినట్లుగా ఎన్నికలు జరగకముందే చాలామంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. మీ ఎంపీలు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. మరియు అది నిజానికి మీ ప్రచారాన్ని బలహీనపరచలేదా లేదా ఆలస్యం చేయలేదా? ఎందుకంటే 10 ఏళ్ల ప్రభుత్వాన్ని ఎందుకు తొలగించి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలనుకుంటున్నారో ప్రజలకు మీ కథనాన్ని చెప్పడానికి మీకు చాలా తక్కువ మధ్యంతర సమయం ఉంది. ఇది మీడియా సృష్టి. నేను మీకు వివరాలు చెప్తాను. మేము ఒక సంకీర్ణం యూడీఎఫ్. మేము మా సీట్లను మాలో మేమే పంచుకున్నాము, ఒక్క అసమ్మతి పత్రం కూడా లేకుండా. చరిత్రలో మొదటిసారిగా యూడీఎఫ్ అన్ని సీట్లను విభజించుకుంది. ఆ తర్వాత మేము స్క్రీనింగ్ కమిటీ మరియు సిఈసికి హాజరు కావడానికి ఢిల్లీకి వెళ్లాము. అది కాంగ్రెస్ విధానం. మొదటి 24 గంటల పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అక్కడ లేరు. ఆయనకు ఆరోగ్యం బాగోలేనందున గుజరాత్లో ఉన్నారు. ఆయన ఢిల్లీకి తిరిగి వచ్చారు. 24 గంటల్లోగా మేము 55 మంది అభ్యర్థులను ప్రకటించాము. ఆ తర్వాతి 24 గంటల్లో మేము అభ్యర్థులందర్నీ ప్రకటించాము. కేరళలోని కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇది ఒక రికార్డు వేగం. మేము అభ్యర్థులందర్నీ ప్రకటించాము. మరోవైపు మేము 140 మంది అభ్యర్థులను, మా కూటమి భాగస్వాములందరూ తమ అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఎల్డీఎఫ్ వారి అభ్యర్థులందర్నీ ప్రకటించడానికి సిద్ధంగా లేదు. మీరు నన్ను ఏకనాయకత్వం గురించి అడిగారు. ఇప్పుడు అక్కడ కూడా ఆ సమస్య ఉంది. ఇప్పుడు కేరళలోని సిపిఎం చరిత్రలో ఒక పెద్ద తిరుగుబాటు ఉంది. చాలామంది సీనియర్ నాయకులు పార్టీని విడిచిపెట్టారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మరియు కన్నూర్ మన ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ గారి సొంత జిల్లా అని మీకు తెలుసు. ఇప్పుడు సిపిఎం కంచుకోటలో బలమైన తిరుగుబాటు. అభ్యర్థులు ఉన్నారు. చూడండి, పార్టీ లోపల ఈ తిరుగుబాటుదారులకు తెర వెనుక ఉండి మద్దతిస్తున్న చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. కేరళలోని సిపిఎం ఇటీవల చరిత్రలో ఒక వ్యక్తి నాయకత్వాన్ని, క్యాడర్ మరియు కార్యకర్తలు ప్రశ్నించడం ఇది మొదటిసారి. పార్టీ కాంగ్రెస్ లాగానే పోట్లాడుతోంది. అది కాదు. మరియు కాంగ్రెస్లో కేరళలో ఎలాంటి అంతర్గత పోరు లేదు. ఇప్పుడు ఏ గ్రూప్ లేదు, ఏదీ లేదు. నేను మీకు చెప్తాను. మీకు కేరళ రాజకీయాలు తెలుసు. కరుణాకరన్ గారు ఉన్నప్పుడు, యాంటోనీ గారు ఉన్నప్పుడు గ్రూప్ ఉండేది. ఊమెన్ చాందీ మరియు ఈఎంఎస్ ఉన్నప్పుడు గ్రూపులు ఉండేవి. ఇప్పుడు ఏ గ్రూప్ లేదు, నాయకులు ఉన్నారు. మా దగ్గర ఒక నాయకత్వపు తారాగణం ఉందని చెప్పడానికి మేము గర్విస్తున్నాము. కానీ మేమేమీ చెప్పలేము. కాంగ్రెస్ పార్టీలో నిరంకుశత్వం లేదు. సిపిఎంలో ముఖ్యమంత్రి నోట్ చేసుకుంటున్నారు. వీళ్ళే అభ్యర్థులు. అందరూ ఒప్పుకుంటారు. ఇవే విధానాలు.
అందరూ ఒప్పుకుంటారు. అది పార్టీ కాంగ్రెస్ కాదు. నేనిలా మాట్లాడుతుంటే యువత నన్ను సవాలు చేస్తుంది. వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాకు చాలా మంచి అదే నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఉమెన్ చాందీ గారిని మరియు యాంటోనీ గారిని ప్రశ్నించాను. ఇప్పుడు యువత నన్ను మరియు ఆ పీసీసీ అధ్యక్షుణ్ణి నాయకులను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు పోరాడతారు. మేము పార్టీ సమావేశంలో చర్చిస్తాము. పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. రామచంద్ర గుహ గత సంవత్సరం ఒక సమావేశానికి హాజరు కావడానికి వచ్చారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నంబర్ 1 నియంత కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అని ఆయన ప్రకటించారు. అతను అతన్ని జ్యోతి బసు గారితో, మాణిక్ సర్కార్ గారితో మరియు ఈఎంఎస్తో పోల్చారు. అతను నంబర్ 1 అతను అన్నాడు. ఇది ఈ ముఖ్యమంత్రి స్వయంగా మోదీనే. ముందుతో మోదీ దోతి ముండు కట్టుకున్న మోదీ. అది అతను ఒక నియంత. నేను నియంతను కాదు. ఒక కాంగ్రెస్ పార్టీ నియంతలకు చోటులేదు, ప్రత్యేకించి కేరళలో. ఇప్పుడు మన యూడీఎఫ్ కేవలం వివిధ రాజకీయ పార్టీల కూటమి మాత్రమే కాదు. ఇప్పుడు ఇది ఒక విస్తృతమైన రాజకీయ వేదిక. మన రాజకీయ వేదికలో ఉన్నారు చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయని నేను అంగీకరిస్తాను. ఇంకా సామాజిక సమూహాలు, ఇంకా ప్రభావశీలులు, ఇంకా సాంస్కృతిక నాయకులు, ఇంకా వామపక్ష సహప్రయాణికులు. గత 3-4 దశాబ్దాలుగా సిపిఎంతో ఉన్న వాళ్ళు మాతో ఉన్నారు. అందుకే నేను వాళ్ళు వామపక్షవాదులు కారని అంటూ ఉండేవాడిని. మేమే వామపక్షం. మేము నెహ్రూవియన్ వామపక్షం. వాళ్ళు అతివాద రైటిస్టులు. అది నా కథనం. వాళ్ళు అతివాద రైటిస్టులు. అంటే మీరు వామపక్షాల కంటే ఎక్కువ వామపక్షంగా ఉంటున్నారా? అవును, మేము నెహ్రూవియన్ లెఫ్ట్. మేము పురోగాములం. మేము పర్యావరణ అనుకూలులం. మేము లింగన్యాయానికి అనుకూలం. అన్ని పురోగామక విషయాలు మేము దాని గురించే మాట్లాడుతున్నాము. మేము వాతావరణ మార్పు, ప్రతిదాని గురించి చాలా ఆందోళన చెందుతున్నాము. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఈ వామపక్ష పార్టీలు రైట్ వింగ్ పార్టీలలాగే ఉన్నాయి. కానీ నాకు చెప్పండి, ముఖ్యంగా గత 5 ఏళ్లలో, బహుశా 10 ఏళ్ల కంటే ఎక్కువగా కూడా మీరు చాలా అభివృద్ధి జరగడం చూశారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలలో పేదరికం దాదాపుగా నిర్మూలించబడింది. సామాజిక రంగాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు అన్నీ మెరుగుపడ్డాయి. కానీ మరి మీరు దేనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు? ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి సీఎం మోదీని ప్రసన్నం చేసుకుంటున్నారని, లేదా వారికి బీజేపీ నిధులు సమకూరుస్తోందని, లేదా బీజేపీ వారి మిత్రపక్షమని ఉంది. ఈ ఎన్నికల్లో మీరు ఎవరికైనా అందిస్తున్న సానుకూల విషయాలేమిటి? వారికంటే మెరుగ్గా యూడీఎఫ్ ఏమి చేయబోతోంది? నేను మీకు చెప్తాను. ఇది చాలా సందర్భోచితమైన ప్రశ్న. మేమిన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాము. మేము వారి వైఫల్యాలను బయటపెట్టాము. ఉదాహరణకు అభివృద్ధి. ఉమెన్ చాందీ విഴിഞ്ഞം పోర్టును ప్రవేశపెట్టినప్పుడు ఆయనే విഴിഞ്ഞం పోర్టును ప్రారంభించారు. ఈ పినరయి విజయన్ పార్టీ కార్యదర్శిగా ఉండేవారు. ఆయన ఇది ఒక 6000 రియల్ ఎస్టేట్ కుంభకోణం అన్నారు. ఇప్పుడు ఆయన నేను విഴിഞ്ഞం పోర్టును పూర్తి చేశాను అని చెప్పుకుంటున్నారు. మేము ప్రారంభించాము. ఆయన విమర్శించారు. తర్వాత గేల్ పైప్లైన్ పూర్తయింది. మేము గేల్ పైప్లైన్, గ్యాస్ పైప్లైన్ వేస్తున్నప్పుడు పినరయి మిన్ క్యాబినెట్లోని ఒక మంత్రి ఈ గ్యాస్ పైప్లైన్ భూగర్భంలో ఉన్న ఒక బాంబు అని అన్నారు. వారు ప్రతిదానిని వ్యతిరేకిస్తూ ఉండేవారు. వారు పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించలేదు. మా ప్రభుత్వం ఇక్కడున్నప్పుడు మేము మెట్రో, కొచ్చి మెట్రో, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, విഴിഞ്ഞం పోర్ట్, అనేక మౌలిక సదుపాయాలను ప్రారంభించాము. వారు ఏమీ ప్రారంభించలేదు. ఇప్పుడు హైవే ప్రారంభమైంది కేంద్రం మద్దతుతో. కేవలం దానివల్లనే యూయూపీఏ ప్రభుత్వం ఆ భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టింది. గతంలో మాకు ఒక సెంటుకి 23,000 వచ్చింది. కాబట్టి ఆస్తిని ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పుడు వాళ్లకి 8 నుండి 10 లక్షలు వస్తున్నాయి. కాబట్టి హైవే అనేది లేదు సార్, అదంతా గతం. మీరు చేయబోయేదేమిటి? మా ప్రజలకు ప్రతిపాదన ఏమిటంటే, నేను గర్వంగా చెప్పగలను, భారతదేశ చరిత్రలో ఏ పక్షము అలా పనిచేయలేదు. మేము ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మేము దానికోసం ప్రారంభించాము. మేము మా హోంవర్క్, ప్రత్యామ్నాయ ప్రాజెక్టుల కోసం మా పరిశోధనను ప్రారంభించాము. మేము ఆరోగ్య కేరళ వెంటిలేటర్పై ఉందని చెప్పాము. అది మా కథనం. తర్వాత మేము ఒక ఆరోగ్య కమిషన్ను నియమించాము. మేము ఒక ఆరోగ్య సదస్సును నిర్వహించాము. దేశం లోపల మరియు వెలుపల నుండి 300 కంటే ఎక్కువ మంది వైద్యులు పాల్గొన్నారు. తర్వాత మేము ఒక విస్తృతమైన ఆరోగ్య పత్రాన్ని తయారు చేశాము. మేము దానిని అమలు చేయబోతున్నాము. మేము దాన్ని ప్రచురించాము. బ్రెయిన్ డ్రైన్ జరుగుతోందనేది మా మరో కథనం.
యువకులు విదేశాలకు వెళ్తున్నారు. కాబట్టి 5 సంవత్సరాల్లోగా కేరళ ఒక వృద్ధాశ్రమం అవుతుంది. తర్వాత మేము ఒక విద్యా సదస్సును నిర్వహించాము. మేము చాలా మంది విద్యావేత్తలతో చర్చించాము. మేము ఒక పత్రాన్ని తయారు చేశాము. ఉదాహరణకు, ఉద్యోగాల స్వరూపం ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా మారుతోందని మేము కనుగొన్నామని నేను మీకు చెబుతాను. కాబట్టి మేము భారతదేశం లోపల మరియు వెలుపల ఉన్న మలయాళీ నిపుణుల భాగస్వామ్యంతో గ్లోబల్ జాబ్ వాచ్ టవర్ను పరిచయం చేయబోతున్నాము. మరియు వారు ఉద్యోగ ప్రపంచంలో ఏమీ జరుగుతుందో గమనిస్తారు. దానికి అనుగుణంగా మేము విశ్వవిద్యాలయంలో కోర్సులను ప్రారంభిస్తాము. మేము పాఠ్య ప్రణాళికను పునర్నిర్మిస్తాము. అప్పుడు వారు ఉద్యోగాలు పొందుతారు. మరియు మేము అందించబోతున్నాము స్టార్టప్లను. మేము 1000కి పైగా ప్రాజెక్టులను ప్రదర్శించబోతున్నాము. మీరు ఒక సాంకేతిక నిపుణులై ఉండవచ్చు, కానీ మీకు ఎలాంటి నిర్వహణ అనుభవం లేదా మార్కెటింగ్ లేదా ఫైనాన్స్ లేకపోతే మేము మీకు ఒక మేనేజ్మెంట్ మెంటర్ను అందిస్తాము. మీరు ఒక నిర్వహణ నిపుణులై ఉండవచ్చు, కానీ సాంకేతిక పరంగా మీరు బలహీనంగా ఉండవచ్చు. మేం మీకు ఒక టెక్నో మెంటర్, మేనేజ్మెంట్ మెంటర్, టెక్నో మెంటర్ మరియు ఎలాంటి వడ్డీ లేని ఒక రివాల్వింగ్ ఫండ్ను ఇవ్వబోతున్నాము. 1 లేదా 2 సంవత్సరాల్లోపు మేము 10,000కు పైగా కొత్త వెంచర్లను ప్రారంభించగలమని ఆశిస్తున్నాము. ప్రతి రంగంలో మా వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో కూడా మేము నిపుణులతో వివరంగా అధ్యయనం చేశాము. మరియు మాకు కొన్ని కలల ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మాకు 2 అంతర్జాతీయ ఓడరేవులు ఉన్నాయి. ఒక కంటైనర్ టెర్మినల్. మాకు 17 మినీ పోర్ట్లు ఉన్నాయి. మాకు 600 కిలోమీటర్ల సముద్రం ఉంది. ఇప్పుడు సముద్రయాన నిపుణులు మరియు షిప్పింగ్ నిపుణుల సహాయంతో మేము కోస్టల్ షిప్పింగ్ అనే ఒక ప్రాజెక్టును సిద్ధం చేశాము. కోస్టల్ షిప్పింగ్ మొదటిది లాజిస్టిక్స్, రెండవది షిప్పింగ్, మూడవది మేము బ్యాక్ వాటర్తో అనుసంధానం చేస్తాము. మాకు 41 నదులు ఉన్నాయి. విస్తృతమైన పర్యాటక ప్రాజెక్ట్. ఇంకో విషయం, మాకు 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. 2 విమానాశ్రయాలు రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. మేము సిద్ధం చేసిన 27 ఏవియేషన్ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నాము. అందుకే నేను చెప్పాను, భారతదేశ చరిత్రలో ఏ ప్రతిపక్షమూ ఇలా సిద్ధపడలేదు. మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి విషయానికి మాకు మా ప్రత్యామ్నాయం ఉంది. మరియు మా ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది, చాలా బలహీనంగా ఉంది. ఖజానాను నింపటానికి మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. మా వద్ద మంచి ఆర్థిక నిర్వహణ, ప్రణాళికాబద్ధమైన పన్నుల పరిపాలన మరియు ప్రభుత్వ ఖజానా లీకేజీని నివారించడానికి కఠినమైన చర్యల కోసం ప్రణాళికలున్నాయి. మరియు 4వది, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు మా దగ్గర ఖచ్చితమైన ప్రాజెక్టులున్నాయి. కాబట్టి ఏ బలమైన ప్రభుత్వ వ్యతిరేక లేదా అనుకూల సెంటిమెంట్ లేనప్పుడు ఈ ఎన్నికలలో కేరళలోని రాజకీయ పార్టీలు కులం మరియు మతం ఏకీకరణపై ఆధారపడుతున్నాయా? మీకు తెలుసు, కాంగ్రెస్ పరిశీలనలో ఉంది. ఎందుకంటే దాని భాగస్వామి అయిన ముస్లిం లీగ్ ఈసారి జమాతే ఇస్లామీపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రతిపక్షాలు చెబుతున్నది ఇదే. అదేవిధంగా బీజేపీ హిందూ ఓటు మరియు క్రైస్తవ ఓటుపై ఆధారపడుతోంది. అయితే నిజమైన సమస్య ఏదీ లేనందువల్ల ఇది జరుగుతోందని మీరు అనుకుంటున్నారా? అంటే మీరు అభివృద్ధి ఒక సమస్య అని అంటున్నారు, కానీ క్షేత్రస్థాయిలో అది సమస్యగా కనిపించడం లేదు. నేను మీకు చెప్తాను. ఉదాహరణకు, కేవలం నేను అనుకుంటున్నాను, జమాతే ఇస్లామీ మద్దతు ఉన్న వెల్ఫేర్ పార్టీ 2019 నుండి పార్లమెంటరీ ఎన్నికల నుండి మాకు మద్దతిచ్చింది. వారు మాకు మద్దతిచ్చారు. మేము వారి మద్దతును స్వీకరించాము. వారు యూడీఎఫ్లో భాగం కాదు. వారు యూడీఎఫ్లో కనీసం అసోసియేట్ సభ్యులు కూడా కాదు. వారు యూడీఎఫ్కి బయట ఉన్నారు, కానీ వారు యూడీఎఫ్కి మద్దతు ఇచ్చారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రావాలి, అందుకే వారు మద్దతిచ్చారు. కానీ సిపిఎం దానిని వ్యతిరేకించింది. ఇది ఒక మతతత్వ సమూహమని సిపిఎం ప్రచారం చేస్తోంది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గత 4 దశాబ్దాలుగా ఈ జమాత్ ఇస్లామీ సిపిఎంతో ఉంది. 4 దశాబ్దాలు. నేను అన్ని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నా నియోజకవర్గంలో కూడా జమాత్ ఇస్లామీ నాకు వ్యతిరేకంగా ఉండేది. వారు ఆ సమయంలో వారు లౌకికంగా ఉండేవారు. వారు యూడీఎఫ్కు మద్దతిచ్చినప్పుడు వారు మతతత్వవాదులుగా మారారు. ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్తాను. కేరళలో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్ ఒక ప్రధాన భాగస్వామి. వరుసగా మేము గతసారి 21 ఓడిపోయామని మీకు తెలుసు. మా మనోబలం పోయింది. నాయకులందరూ మరియు మా కార్యకర్తలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు.
ముస్లిం లీగ్ను ఎల్డీఎఫ్లోకి ఆహ్వానించటానికి సిపిఎం వారి వెంటపడింది. కాని ఒకానొక ఉదయం ముస్లిం లీగ్ నాయకుడు యూడీఎఫ్తో కొనసాగడానికి 1000 కారణాలు ఉన్నాయని అన్నారు. ఎల్డీఎఫ్తో వెళ్లడానికి ఒక్క కారణం కూడా లేదు. ఆ అధ్యాయం ముగిసింది. మరుసటి రోజు నుండి సిపిఎం ఇవి మతతత్వ పార్టీలు అని చెప్పడం ప్రారంభించింది. నేను మీకు ఐయుఎంఎల్ చరిత్ర కూడా చెప్తాను. బాబ్రీ మసీదు కూల్చివేయబడినప్పుడు దేశవ్యాప్తంగా మతఘర్షణలు జరిగాయి. కాని కేరళలో ఐయుఎంఎల్ నాయకుడు పనకాడు షిహాబ్ తంగల్ ఆయన అన్ని పార్టీలు వర్గాలకు మద్దతుగా ఒక ప్రకటన చేశారు. కాబట్టి ఆయన నివారించారు. ఆయన ఒక వైఖరి తీసుకున్నారు. నా ప్రశ్న ఏమిటంటే, వారు అతివాద సంస్థలతో, ముస్లిం లీగ్లతో, మైనారిటీ సంస్థలతో పోరాడుతున్నారు. నా ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. ముస్లిం లీగ్ బలహీనపడితే ముస్లిం లీగ్ స్థానాన్ని ఎవరు తీసుకుంటారు? ఇండియన్ యూనియన్ ముస్లిం? తీవ్రవాద సంస్థలు ముస్లిం లీగ్ స్థానాన్ని ఆక్రమిస్తాయని నాకు నమ్మకం ఉంది. కాబట్టి కేరళ సామాజిక పరిస్థితిలో ముస్లిం లీగ్ చాలా అవసరం. ఐయుఎంఎల్ చాలా అవసరం. ఆ పేరుంది, ముస్లిం ఉంది. కాని వారు అన్ని పరిస్థితులలో లౌకిక వైఖరిని తీసుకుంటున్నారు. వారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించమని అడిగారా? లేదు, ఎప్పుడూ లేదు. ఇవన్నీ మీడియా కథనాలు. అంటే వారు అడగలేదా? వారు 5 సీట్లు, మరిన్ని సీట్లు అడుగుతున్నారని ఒక మీడియా కథనం. వారు అదనంగా ఒక్క సీటు కూడా అడగలేదు. అంటే వారు డిప్యూటీ కారా? వారు డిప్యూటీ ముఖ్యమంత్రి కారా? వారు అడగలేదు. కానీ మీరు చేస్తారా? లేదు. మేము అలాంటి విషయాలు నిర్ణయించుకోలేదు. ఎప్పుడూ లేదు. మేము ఆ విషయాలు చర్చించలేదు. ఎప్పుడూ లేదు ఇప్పటి వరకు. అంటే కొంత అవకాశం ఉందా? లేదు. నేనలా చెప్పలేను. నేను ఆ వ్యక్తిని కాదు. నేను అలాంటి విషయాలు నిర్ణయించడానికి సమర్థుడైన అధికారిని కాను. ముఖ్యమంత్రి లేదు, ఉప ముఖ్యమంత్రి ఉంటారా లేదా అని చెప్పడానికి నేను సమర్థుడైన అధికారిని కాను. కాని లీగ్ కోరలేదు. వారు అదనంగా ఒక్క సీటు కూడా కోరలేదు. మాకు కాంగ్రెస్కు 3 అదనపు సీట్లు వచ్చాయి. కేరళ చరిత్రలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో పోటీ చేస్తోంది. కేరళ ఎన్నికల సంక్లిష్టతలోని కీలక విషయాల్లో ఒకటి, మరియు దీనిని అధ్యయనం చేయటం అద్భుతంగా ఉంటుంది. అవును. తెలివైన ఓటర్లు, తెలివైన నాయకులు, ప్రతీది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, గెలవటానికి యూడీఎఫ్ క్రైస్తవులు మరియు ముస్లింలపై ఆధారపడుతుంది. వారికి ఈ రెండు వర్గాలలో ఎల్డీఎఫ్ ఓట్ల కంటే రెట్టింపు ఓట్లు ఉన్నాయి. మరియు హిందువులలో అంటే జనాభాలో 55% మీకు ఎల్డీఎఫ్ కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి. మీరు హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించి తత్ఫలితంగా ఓట్లు దూరం చేసుకుని వారి చేతిలో కూడా ఓడిపోతారా? మాకు హిందువుల ఓట్లు కూడా వస్తున్నాయి. అవును, కానీ చాలా చోట్ల. ఉదాహరణకు నా నియోజకవర్గంలో ముస్లిం ఓటు చాలా తక్కువ. క్రైస్తవ ఓట్లు ఉన్నాయి. మెజారిటీ ఓటు హిందూ ఓట్లే. నాకు మెజారిటీ ఓట్లు వస్తున్నాయి. మెజారిటీ ఓటు నా వర్గం. ఓట్ల గురించి చెప్పండి. నా కమ్యూనిటీ నా నియోజకవర్గంలో 4వ స్థానంలో ఉంది. ఇక్కడ మొదటి కమ్యూనిటీ హిందూ మెజారిటీ, 7వ కమ్యూనిటీ 52%. నన్ను ఓడించాలని వాళ్ళు నిర్ణయించుకుంటే అది చాలా సులభం. కాని వాళ్ళు నాకు ఓట్లు వేస్తున్నారు. కాదు, అది మీ నియోజకవర్గం. చాలా చోట్ల. ఉదాహరణకు డేటా. ఇది కేవలం డేటా. గతసారి 16 మరియు 21లో అది జరిగింది. ఇప్పుడు మాకు హిందూ ఓట్లు కూడా వస్తున్నాయి. మరియు ఈ శబరిమల బంగారు దోపిడీ కేసు తర్వాత మాకు ఇంకా ఎక్కువ హిందూ ఓట్లు వస్తున్నాయి. హిందూ కమ్యూనిటీ ఒక మంచి స్థితిలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో. మేము పార్లమెంట్ ఎన్నికలలో గెలిచాము. ఎల్డీఎఫ్ కాదు, బీజేపీ కాదు. మేము పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాము. ట్రివేండ్రం, అట్టింగల్, అల్లెప్పి ఈ సీట్లన్నీ హిందూ మెజారిటీ సీట్లు. హిందూ మలబార్ అంతకంటే ఎక్కువ. చాలా సీట్లు అంతకంటే ఎక్కువ. ముస్లిం ఓట్లు, హిందూ ఓట్లు. మేం చూశాం. 20 సీట్లలో 18 సీట్లను మేమే గెలిచాం. హిందువులు మాకు ఓటు వేయటం లేదని మీరెలా అంటారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందూ ఓట్లు ఉన్న చాలా చోట్ల మేము గెలిచాం. కానీ నిజం చెప్పాలంటే అవి పార్లమెంట్ ఎన్నికలు. కానీ అసెంబ్లీ ఎన్నికలు చాలా వేరు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. విషయం ఏంటంటే
మేము దాన్ని వివరంగా అధ్యయనం చేశాం. 2001లో మేము మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. మాకు 99+1 వచ్చాయి. 2005 నుండి చాలా సామాజిక వర్గాలు యూడీఎఫ్ నుండి ఇతర పక్షాల వైపు వెళ్ళిపోయాయి. కొంతమంది ఓటర్లు బీజేపీకి వెళ్లారు, కొందరు ఎల్డీఎఫ్కి. కానీ మేము దానిని 21 నుండి విశ్లేషించాము. ఈ విధంగా మేము ఒక పనిని ప్రారంభించాము. ఇప్పుడు ఆ గ్రూపులలో 90% మంది గత 20 సంవత్సరాలుగా యూడీఎఫ్ నుండి వెళ్లిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు ఒక అద్భుతమైన విజయం వచ్చింది. పత్తనం, తిట్ట, ఇడుక్కి, కొట్టాయం మరియు ఈ ఎర్నాకుళం చాలా సీట్లు, కాలికట్, ఎందుకంటే హిందూ ప్రాంతాలలో కూడా మేము చాలా మంచి మెజారిటీతో గెలిచాము. 6లో 4 కార్పొరేషన్లు మాకొచ్చాయి. కేరళలో 65% కంటే ఎక్కువ మున్సిపాలిటీలు మాకు వచ్చాయి. మీకు తెలుసు కదా స్థానిక సంస్థలు? ఇతర వైపు కాదు, ఇక్కడ రాజకీయ పోటీ జరుగుతోంది. స్థానిక సంస్థల్లో కూడా గుర్తుతో వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు. ఉత్తర రాష్ట్రాల్లో లాగా కాదు. అవును, ఇక్కడ రాజకీయ పోటీ. మేము పెద్ద మెజారిటీతో గెలిచాము. పంచాయతీరాజ్ మరియు నాగరపాలికా వ్యవస్థ తర్వాత గత 30 సంవత్సరాల్లో ఇదే అతిపెద్ద ఆధిక్యత. అది 1995లో ఆ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత ఈసారే మా అతిపెద్ద విజయం. కాబట్టి రెనోయ్ చెప్పినట్లుగా యూడీఎఫ్ వాళ్ళ ఎక్కువగా మైనారిటీ ఓట్లపై ఆధారపడుతుంది. ఇక్కడ అవి 46% చేరుకుంటున్నాయి. ఐయుఎంఎల్ మీరు చెప్పినట్లు మీ నుండి ఏమీ డిమాండ్ చేయలేదు, డెప్యూటీ సీఎం లేదా క్యాబినెట్లో సీట్ల సంఖ్య మొదలైనవి. కానీ ఆ కమ్యూనిటీలో ఒక ఆకాంక్ష ఉంది, చాలా స్పష్టంగా ఉంది. వారు ఇక్కడ చాలా ప్రధాన స్రవంతిలో ఉన్నారు మరియు వారికి ఆ ఆకాంక్ష ఉంది. మరియు అది క్రైస్తవ ఓటు ప్రతి సమీకరణకు దారితీస్తోంది కాదా? కాదు. ఎవరో సిపిఎం. అది సిపిఎం కథనాలు. పినరయి విజయన్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో మైనారిటీ వర్గాన్ని బుజ్జగిస్తూ ఉన్నారు. అతను చెప్పేవారు ఆ పౌరసత్వ రిజిస్టర్షిప్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం, పాలస్తీనా అన్నింటి గురించి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మైనారిటీ ఓటు ఏదీ తనతో లేదని అతను గ్రహించారు. ఆ తర్వాత అతను మెజారిటీ వర్గాన్ని బుజ్జగించడం ప్రారంభించారు. అతను ఢిల్లీకి వెళ్ళాడు మరియు అతను మలప్పురం మరియు ముస్లిం సమాజం మరియు ముస్లిం లీగ్ గురించి హిందూ డైలీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను మెజారిటీ వర్గాన్ని బుజ్జగించడం ప్రారంభించాడు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సాంప్రదాయ సిపిఎం ఓట్లు బీజేపీ సిపిఎం ఓట్ల నుండి బీజేపీకి కోతపడింది. అందుకే వారు మెజారిటీ వర్గాన్ని బుజ్జగించడం ప్రారంభించారు. మరియు వారు ఇలా లేదా ఈ విషయాలు ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీపై అలా ఒత్తిడి తెస్తోందని చెబుతున్నారు. నేను మీకు చెప్పాను, వారు ఒక్క సీటు కూడా అరగలేదు. వారికి వారి సొంత 27 సీట్లు ఉన్నాయి. ఒక సీటు వారు మాకు కాంగ్రెస్కు తిరిగిచ్చారు. ఒక కాంగ్రెస్ సభ్యుడు ఒక నియోజకవర్గంలో వారి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేము మంచి సంబంధాలు కలిగి ఉన్నాము. వారు కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తేవడం లేదు. కాంగ్రెస్ పార్టీపై ఎవరూ ఒత్తిడి తేవడం లేదు. మేము ఏ మతతత్వ సంస్థలను లేదా ఎవర్నీ ఒత్తిడి పెట్టడానికి అనుమతించడం లేదు. మా అభ్యర్థులను మత పెద్దలు నిర్ణయించరు. మా పార్టీ మా అభ్యర్థులను నిర్ణయిస్తోంది. మేము చాలా బలమైన లౌకిక వైఖరిని తీసుకున్నాం. కానీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మత విద్వేష ప్రచారాలు చేసేవారిని ప్రోత్సహిస్తున్నారు. మీకా విషయం తెలుసు. మీరు స్థానిక ఎన్నికల్లో చాలా బాగా చేశారు. కానీ దాన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా విడదీసి చూస్తే సిపిఎం చాలా పట్టు కోల్పోయినప్పటికీ ఆ లెక్కన వాళ్లకింకా 55-60 అసెంబ్లీ సెగ్మెంట్లు వచ్చాయి. కాబట్టి మెజారిటీ కోసం వారు మరో 10-12 స్థానాలు దక్కించుకుంటే సరిపోతుంది. మీరు చాలా సౌకర్యవంతంగా ఉన్న 40 పైచిలుకు సీట్ల పునాదితో ప్రారంభిస్తున్నారు. మీరు 32 గెలవాలి. మీరు 100 సాధిస్తారని చెప్పారు. మీరు బాగా రాణించిన ఇటీవల ఎన్నికల్లోనే మీరు దాన్ని సాధించలేకపోయినప్పుడు మీరక్కడికి ఎలా చేరుకుంటారని అనుకుంటున్నారు? సార్, చాలా మంచి ప్రశ్న. దేశవ్యాప్తంగా ప్రతిపక్షం అన్ని ఉప ఎన్నికలలో ఓడిపోతోంది. నేను చెప్పింది కరెక్టేనా? ఇక్కడ త్రిక్కాకరలో ఒక ఉప ఎన్నిక. మేము 25,000 ఓట్లతో గెలిచాము. రెండవది ఉమ్మన్చాందీ సీటు. ఊమెన్చాందీ 9,000 ఓట్లతో గెలిచారు. ఉప ఎన్నికల్లో మేము 37,000 ఓట్లతో గెలిచాము. పాలక్కాడ్లో మా అభ్యర్థి 3,000 ఓట్లు గెలుచుకున్నారు. ఉప ఎన్నికల్లో
మేము 18,000 ఓట్లతో గెలిచాము. మేము ఎల్డీఎఫ్ నుండి ఒక సీట్ను కైవసం చేసుకున్నాము మరియు మేము 11,000 ఓట్లతో గెలిచాము. పార్లమెంట్ ఎన్నికల్లో మేము మెజారిటీని పెంచుకున్నాము అభ్యర్థులందరూ. మరియు అది ఒక కొనసాగింపు. స్థానిక సంస్థల ఎన్నికలు మరియు అది కొనసాగుతుంది. మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి స్థాయిలో పనిచేయదు, ఎందుకంటే అక్కడ కొంత వ్యక్తిగత అభ్యర్థుల ప్రభావం ఆ విషయంపై ఉంటుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అది ఉంటుంది. పెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో ఆ ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుంది. కాబట్టి 2001లో మాకు 100 సీట్లు ఉన్నప్పుడు 2006లో మేము సిపిఎంను గెలవలేకపోయాము. అది కేరళ యొక్క విషయం. ఒక ట్రెండ్ ఉన్నప్పుడు అంతా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు బాగా రాణించలేదు. 2016లో కూడా మీరు త్రుటిలో గట్టెక్కారు కదా. కానీ 16 మరియు 21 చాలా చెడ్డగా ఉంది. కానీ ఎందుకు? మాకు ఏమీ జరిగిందో మేం విశ్లేషించుకున్నాము. తర్వాత మేము సరిదిద్దుకున్నాము. మేము అన్ని సామాజిక కారకాలను మా వైపునకు తిరిగి తీసుకువచ్చాము. ఇప్పుడు మీరది చూడగలరు. అందుకే మేము స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ విధంగా గెలిచాము. ఇప్పుడు చాలా సామాజిక సమూహాలు మాతో ఉన్నాయి, మా వైపు నుండి వెళ్ళిపోయినవారు. కానీ విభిన్న వైఖరును తీసుకున్న సామాజిక సమూహాలు కూడా ఉన్నాయి ఈ ఎన్నికలకు కొంచెం ముందు. ఉదాహరణకు ఎస్ఎన్డిపి, వైఓజిఎం మరియు ఎన్ఎస్ఎస్ కలిసి వచ్చాయి. ఇది మునుపెన్నడూ విననిది. ఈరవులు మరియు నాయర్లు, చెప్పాలంటే మీకు తెలుసు, వారు హిందూ ఐక్యత కోసం కలిసి వచ్చారని చెప్పడం. వారు తాము ఒక రాజకీయ సంస్థ అని చెప్పడం లేదు, లేదా ఇది రాజకీయ కలయిక కాదు, కానీ ఒక సామాజిక కలయిక. మరియు వారు బీజేపీకి తమ మద్దతును బహిరంగంగా వ్యక్తం చేశారు, నాయకులు చేశారు. అయితే మిమ్మల్ని విడిచి వెళ్లిన సామాజిక సంస్థలు మీ వద్దకు తిరిగి వచ్చాయని మీరు ఎలా చెబుతారు? కొన్ని మత సంస్థలు హిందూ ఐక్యతను సృష్టించడానికి ప్రయత్నించాయి. దాని ఆయుష్ కేవలం 48 గంటలు మాత్రమే. 48 గంటల తర్వాత వారు విడిపోయారు. మరియు వారు యూడీఎఫ్ను వ్యతిరేకించడం లేదు. కొన్ని మత సంస్థలు, వాటి నాయకులు మత సంస్థలు కాదు, నన్ను మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. యూడీఎఫ్ను కాదు, కాంగ్రెస్ పార్టీని కాదు. వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. వారు కాబట్టి ఉదాహరణకు ఎస్ఎన్డిపి, ఎన్ఎస్ఎస్ వారు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు. వారు ఎల్డీఎఫ్కు మద్దతు ఇవ్వలేదు. వారు కాంగ్రెస్ పార్టీ లేదా యూడీఎఫ్కు వ్యతిరేకం కాదు. నాయకులు నాకు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ వారు ఎందుకు? వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకంగా. కానీ వారు మతపరమైన విద్వేష ప్రచారాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను వద్దు, మీరు అలా చేయకూడదు అని చెప్పేవారిని. ఎవరు చెప్పినాపినా నేను వద్దు అని చెప్పేవాడిని. విద్వేష ప్రచారాలు వద్దు, మతపరమైన విషయాలు జరగకూడదు. అందుకే వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు కూడా అతను ఒక ప్రకటన చేశాడు మరియు అతను ఒక కాంగ్రెస్ నాయకుడిని తదుపరి ముఖ్యమంత్రిగా సూచించాడు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని అతను నమ్ముతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అతను మరొక వ్యక్తిని, మరో నాయకుడిని, కాంగ్రెస్ నాయకుడిని సిని సూచించాడు, రమేష్ చెంతల. అతను నా నాయకుడు కూడా. రమేష్ చెంతల ఒక మంచి ముఖ్యమంత్రి అవుతారని మరియు సదేశన్ అని అతను సూచించాడు. అతను ఒక విదూషకుడు. అతను నన్ను ఆట పట్టిస్తున్నాడు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని అతను ఒప్పుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటారు, నాకు సంతోషంగా ఉంది. మీరు ఆధారపడుతున్న విషయాలలో ఒకటి, మీరు లోక్సభ ఎన్నికలలో బాగా చేశారని, మీరు స్థానిక సంస్థలలో బాగా చేశారని ప్రస్తావించారు. కానీ మేము డేటాను అధ్యయనం చేశాము. మీరు గత 20 సంవత్సరాలుగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు, 6 నెలల తరువాత అసెంబ్లీ, ప్రతిసారి ఎల్డీఎఫ్ 6% పెరుగుతుంది. స్థానిక సంస్థలు వర్సెస్ అసెంబ్లీ, వారు 6% పెరుగుతారు, మీరు 2% పెరుగుతారు. కాబట్టి వారికి ప్రతి ఎన్నికలలో స్థానిక సంస్థలకు మరియు అసెంబ్లీకి మధ్య నికరంగా 4% పెరుగుదల ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ, 5-6% నికరంగా. ఆ మెరుగుదలతో మరియు లోక్సభలో కూడా మీ ఓట్లు ఎప్పుడూ తగ్గుతాయి, ఎందుకంటే లోక్సభ నుండి అసెంబ్లీకి చాలా తేడా ఉంటుంది. కానీ స్థానిక సంస్థలలో మీరు బాగా చేశారు, కానీ దాని అర్థం మీరు అసెంబ్లీలో బాగా చేస్తారని కాదు, ఎందుకంటే వారు ఇంకా బాగా చేస్తారు. మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? సరే, నేను మీతో ఏకీభవిస్తున్నాను. అందుకే మేము 2005 నుండి విశ్లేషించామని మీకు చెప్పాను. నిజమే. గత 20 సంవత్సరాలుగా ఏమి జరిగిందో మేము వివరంగా అధ్యయనం చేశాము. మేము ఈ డేటాలన్నింటినీ సేకరించాము. అవును. ఆ తర్వాత మేం సరిచేశాము. మేము తిరిగి తీసుకువచ్చాము. మీరు దాన్ని నమ్మలేరు. మేము చాలా సమూహాలను తిరిగి తీసుకువచ్చాము.
చాలా సమూహాలు. నేను బహిరంగంగా చెప్పలేను. 21 ఎన్నికలలో 16 ఎన్నికలలో కూడా మాకు వ్యతిరేకంగా ఉన్న చాలా గ్రూపులు. బహిరంగంగా ఎందుకు కాదు? లేదు, వాళ్ళు మాకు మద్దతిస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టాలనుకోవట్లేదు. వాళ్ళు ఇప్పుడు మద్దతిస్తున్నారు. అందుకే మేము ఎన్నికలలో గెలుస్తూ వస్తున్నాము. కేవలం ఒక ఎన్నిక లేదా 2 ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలన్నిట్లో కూడా. స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో కూడా మేం గెలిచాము. మీకు తెలుసా, ఇక్కడ ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి 20 మంది మంత్రులందరూ 30 రోజులు అక్కడే మకాం వేస్తారు. కాని మేము అద్భుతమైన మెజారిటీతో గెలుస్తూ వచ్చాము. 25,000 ఓట్లు. కేరళలో 25,000 ఓట్లు, 37,000 ఓట్లు పెద్ద మెజారిటీ. ఉత్తర భారతదేశం లేదా కొన్ని ఇతర రాష్ట్రాలలో లాగా కాదు. ఇది పెద్ద మార్జిన్, భారీ మార్జిన్. మేము గెలిచిన ఎన్నికలన్నీ ముఖ్యమంత్రి 20 మంది మంత్రులు తన అధికారులతో కలిసి మకాం వేస్తున్నారు. కాదు, కానీ వాళ్ళు ఓటర్ల మీద ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను మీరు ఎదుర్కోవడం లేదు. అవును, మీరు అంతగా మెరుగుపడరు. కాబట్టి మీరు ఇప్పుడు గెలిచి ఉండవచ్చు, కానీ లెఫ్ట్ ఇంకా చాలా మెరుగుపడుతుంది. దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? కాదు 20. అవును, 20లో ఒక ఎన్నిక జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో మా పనితీరు చాలా పేలవంగా ఉంది. మీరు 2020 ఫలితాలను ఈ 2025 ఫలితాలతో పోల్చండి. మా పరిస్థితి చాలా బలహీనంగా, చాలా దయనీయమైన స్థితిలో ఉంది. 2020 చివరి స్థానిక సంస్థల ఎన్నికలు. కానీ 2010లో అది బాగుంది. అది చెడ్డగా లేదు. మేము ఆ 2011 ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో గెలిచాము. కేవలం 2010. అవును, నేను ప్రతివాదన చేస్తున్నాను. 16. 2015లో అది చాలా దారుణంగా ఉంది. 2020లో అది చాలా దారుణంగా ఉంది. 2005లో అది చాలా పేలవంగా ఉంది. అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో 60-65% ఎల్డీఎఫ్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మేము ఒక 60-65% కలిగి ఉన్నాము. 3/2 వంతులు. కాబట్టి ఉత్తర కేరళలో బీజేపీ ఉండడం అనేది మరోవైపు మైనారిటీ ఓట్ల ఏకీకరణ కోసం మీకు సస్పష్టంగా సహాయపడుతుంది అనుకుంటాను. దక్షిణ కేరళలో బీజేపీ ఉండటం అనేది మీ సంఖ్యలను ప్రభావితం చేసేంతగా మిమ్మల్ని దెబ్బతీయబోతోందా? లేదు. అది మా సంఖ్యలను ప్రభావితం చేయదు. కానీ మా ఆరోపణ ఏమిటంటే బీజేపీ మరియు సిపిఎంల మధ్య ఒక ఒప్పందం ఉంది. ఉదాహరణకు కానీ మీరు ఆ ఆరోపణ కోసం ముఖ్యమంత్రి అంటున్నారు కాంగ్రెస్ అవును. కాదు. వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ఎలా? బీజేపీ అజెండా ఏమిటంటే ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఉండకూడదు. వారు మాతో ఎలా పొత్తు పెట్టుకోగలరు? ఇప్పటికీ వారు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. మీకు తెలుసు, ప్రతి చోట బీజేపీ మమ్మల్ని వ్యతిరేకిస్తోంది. మీకు తెలుసు, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఏతర రాష్ట్రాల్లో కేంద్ర ఏజెన్సీలు బీజేపీ ఏతర నాయకుల వెనుక పడ్డాయి. కానీ కేరళలో ఏమీ జరగలేదు. లేదు, కానీ మీరు శ్రీకి సమాధానమిచ్చిన దాని గురించి చెప్పాలంటే వారు నిజమైన పనితీరు ఆధారంగా పోరాడుతున్నారనే వాజ్పేయి యొక్క చాలా మంచి ప్రశ్నకు మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, మీరు క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారు. దానికి మీరు చాలా మంచి సమాధానం ఇచ్చారు. అదేంటంటే మీకు ఒక ప్రత్యామ్నాయం ఉందని. కానీ మీ ప్రచారంలో అన్ని వదంతులే. వారు బీజేపీతో ఉన్నారు, అవినీతి ఉంది, నియంతృత్వం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ నక్కరంగా ఏమీ లేదు. అవును, అదే ఆయన ప్రశ్న. మీరు నక్కరంగా ఏమి అందిస్తున్నారు మరియు దానిని ప్రజలకు ఎందుకు ఇవ్వటం లేదు? అవును, మేమొక యాత్ర నిర్వహించాము. 30 రోజుల యాత్ర. నేను ఒక యాత్రను నిర్వహించాను. ఆ యాత్ర మా కథనం. నేను అతనికి చెప్పిన ఈ విషయం సరే, అదేంటంటే కొత్త ప్రతిపాదనలు పూర్తిగా మా ప్రచారం 75% ఉండేది. సాధారణంగా సాంప్రదాయ యాత్రలు రాజకీయంగా ఉంటాయి. కేవలం రాజకీయ విషయాలు మాత్రమే చెప్తారు. మా మార్పు మేము మార్చాము ఈ విషయం మరియు 75% సమయం మేము ఉపయోగించాము. యువకులు కూడా చాలా బాగా హాజరయ్యారు. మరియు మేము ఈ విషయంపై దృష్టి సారిస్తూ చాలా పాడ్కాస్ట్లు, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాము. అవి రికార్డ్ బ్రేక్ పాడ్కాస్ట్లు. రాజకీయేతర విషయాలు. అతను అడిగాడు. నేను సమాధానం అతని ప్రశ్నకు ఇచ్చాను. అవును, అది కేరళలో చాలా వైరల్ అయింది. కానీ ఇప్పుడు అలా లేదు కదా? ఇప్పుడు అది మళ్లీ వస్తుంది. ఈ రోజు నేను ఆ పనులు మొదలుపెట్టాను. కానీ ఈ ఒప్పందాన్ని మనం బయట పెట్టాలి. ఇప్పుడు ఒక ఫలితం వచ్చింది. ఇప్పుడు సిపిఎం మరియు బీజేపీ యొక్క సాధారణ కార్యకర్తలు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు. నాయకులు ఈ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు.
కాదు. మీరు వ్యక్తిగతంగా ఆర్ఎస్ఎస్కు దగ్గరని, మీకు మీరు వెళ్లి చేశారని వాళ్ళు అంటున్నారు. కొన్ని ఫోటోలు. 2006 నాటి ఫోటోలు. అది మరియు కాంగ్రెస్కు ఒక ఒప్పందం ఉందని వారంటున్నారు. నేను కానీ మీరిద్దరూ ఎప్పుడూ బీజేపీని తీసుకొస్తున్నారు. నిజానికి మీరు ఒక విధంగా బీజేపీకి చాలా ఊపునిచ్చి వారికి సహాయం చేయడం లేదా? ఎందుకంటే ప్రజలు బహుశా బీజేపీ ఒక ముఖ్యమైన పార్టీ అని అంటున్నారు. నేను మీకు చెప్తాను. 2006లో ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఎన్నికలకు కొంచెం ముందు ఫిబ్రవరిలో నేను ఒక కార్యక్రమానికి వెళ్లానని చెప్పారు. అది ఫిబ్రవరిలో కాదు, ఎన్నికలు 2. అది ఒక అబద్ధం. 2006 మా ఏప్రిల్. నా కార్యక్రమం 2006 డిసెంబర్. ఆ రోజుల్లో ఇక్కడ అన్ని పార్టీలు ఇతరులను చర్చలకు మరియు సెమినార్లకు ఆహ్వానించేవి. నేను సిపిఎం కార్యక్రమానికి హాజరయ్యేవాడిని. వారు ఆ రాజకీయం, ఆ మతపరమైన ప్రభుత్వం మరియు సంకీర్ణ రాజకీయం. వారు ఒక చర్చను ఏర్పాటు చేశారు. అప్పుడు నేను అక్కడ పాల్గొన్నాను. నేను అక్కడ నా అభిప్రాయాన్ని, కాంగ్రెస్ అభిప్రాయాన్ని చెప్పాను. మతరాజ్యం గురించేంటి, సంకీర్ణ రాజకీయాల సంగతేంటి, మరియు సిపిఎం వ్యక్తి కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలుగాలుగా ఎవరూ పాల్గొనడం లేదు. ఆ విషయం మీకు తెలుసు. సిపిఎం రాష్ట్ర సమావేశం కన్నూలో జరిగింది. ప్రొఫెసర్ వి థామస్ కాంగ్రెస్లో ఉండేవారు. వారు ప్రొఫెసర్ ను ఆహ్వానించారు వి థామస్ను సెమినార్లో పాల్గొనడానికి. తర్వాత నాయకులందరూ ఇతర పార్టీ సెమినార్లలో పాల్గొనేవారు. అది కేరళలో ఒక సాధారణ విషయం. ఇప్పుడది జరగడం లేదు. అందుకే సీఎం నేను ఆర్ఎస్ఎస్ సమావేశంలో పాల్గొన్నానని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అది ఒక చర్చ, ఆ నిర్దిష్ట విషయంపై చర్చ. కానీ సీఎం 1977లో ఆర్ఎస్ఎస్ మద్దతుతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరియు ఆయన సీఎం అయిన తర్వాత ఒక రహస్య సమావేశం జరిగింది. మధ్యవర్తి శ్రీ ఎం. మీకు శ్రీ ఎం తెలుసు. మరియు మూసి ఉన్న గదిలో తన నెంబర్ 1 కారును ఉపయోగించకుండా ఆయన మరో కారులో చేరుకున్నారు. మరియు ఆయన ఆర్ఎస్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. సీఎం: అప్పుడు నేను ఆయన్ని అసెంబ్లీలో అడిగాను, ఏం జరిగింది? మీరు త్రివేంద్రంలోని మస్కట్ హోటల్లో ఆర్ఎస్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. అప్పుడు ఆయన చూస్తున్నాడు. ఆ విషయానికి సమాధానం ఇవ్వట్లేదు. ఒక చాలా సీనియర్ సిపిఎం నాయకుడు మాతో అన్నారు, కేరళలో కాంగ్రెస్ గెలవటానికి ఉన్న కారణాలలో ఒకటి లేదా బహుశా ఏకైక కారణం, ఒకవేళ అది గెలిస్తే ప్రజలు కోరుకోకపోవటమే. ప్రజలు కాంగ్రెస్ మనుగడ సాగించాలని కోరుకుంటున్నారు. ఒకవేళ కేరళలో కాంగ్రెస్ ఓడిపోతే అది బహుశా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అంతం. మరియు వారు భారతదేశ రాజకీయాలలో కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటున్నందున వారు కోరుకుంటారు. అది ఒక మంచి విషయం. అది నిజమేనా? కేరళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మనుగడను కోరుకుంటున్నారు. వారు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. అది ఒక మంచి విషయం. వారు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడతారు. అందుకే వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. వారికి ఇది, వ్యక్తులు, ఈ నియంతృత్వం మరియు అన్నీ నచ్చవు. మరియు వారు మరియు ముఖ్యమంత్రులు కూడా చాలా నాసిరకం భాషను ఉపయోగిస్తున్నారు. కానీ దానర్థం వారు అధికార పార్టీతో అసంతృప్తిగా ఉన్నారని లేదా వారు మార్పు కోరుకోవడం లేదని కాదు. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలని వారు కోరుకోవడం వల్ల మాత్రమే. అది తగినంత మంచి కారణమేనా? ఏదేమైనా అందులో ఒక సానుకూల విషయం ఉంది. ఆరోపణ: కాంగ్రెస్ ప్రజలు, కేరళ ప్రజలు కోరుకుంటున్నారు. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటానికి, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ అక్కడ ఉండాలి. సరే, మీకు చాలా ధన్యవాదాలు. మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్క విషయంతో ముగించండి. ఈ ఎన్నికలలో మీకు ఉన్న 2 ప్రయోజనాలు మరియు మీ దృష్టిలో ఎల్డీఎఫ్కు ఉన్న ఒక ప్రయోజనం. మాకు ఒక సారాంశం ఇవ్వండి. అవును, మీ దగ్గర ఉన్నవి 2, వాళ్ళ దగ్గర ఉన్నది 1. వాళ్ళ దగ్గర ఉన్న 2 కూడా మీరు మాకు ఇవ్వాలనుకుంటున్నారు. 2కి 1 ఇవ్వండి. ఏదేమైనా మేము కేరళ ప్రజల ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఛార్జ్ షీట్ సమర్పించాము. ఈ ఎన్నికల సమయంలో, ప్రచార సమయంలో కేరళ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని విచారిస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి అది మీకున్న ఒక ప్రయోజనం. అవును. రెండవది, ఇక రెండవ విషయం, మాకు ఒక ప్రత్యామ్నాయం ఉందని ప్రజలమైన మేము నమ్ముతున్నాము. మా దగ్గర డ్రీమ్ ప్రాజెక్టులున్నాయి. మా దగ్గర ఖచ్చితమైన ప్రాజెక్టులున్నాయి. మేము ఆ కార్యక్రమాలను కేరళలో అమలు చేస్తాము. మరియు ఒక సానుకూల వైపు. మరియు వారికి ఉన్న ఒక ప్రయోజనం. వారికుంది ప్రభుత్వం. వారికున్న ప్రయోజనం ఏమిటంటే వారు ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నారు. గత 6 నెలలుగా ప్రచారం కోసం వారు చాలా డబ్బు ఖర్చు చేశారు.
గత 6 నెలలుగా వారి పూర్తి ప్రచారం కోసం వారు ప్రభుత్వ డబ్బును ఉపయోగిస్తూ ఉన్నారు. మరియు కాదు, కేరళలో ఏ ప్రభుత్వమూ దీనికోసం ఖజానా నుండి ఇలా ఖర్చు చేయలేదు. వారు ఆ డబ్బును ఉపయోగించి ఎల్డీఎఫ్ కోసం ప్రచారం చేస్తారు. కాబట్టి అది వారికి ఒక పరోక్ష అభినందన. అవును, అది మాత్రమే. అది కేవలం ప్రచారానికి సంబంధించిన విషయం మాత్రమే. అంతకుమించి ఏమీ లేదు. వారికి అనుకూలంగా ఏమీ లేదు. వారు చేయలేరు. వారు దేనిని ప్రొజెక్ట్ చేయలేరు. ఏ మేజర్ ప్రాజెక్టును. వారికి ఏ మేజర్ ప్రాజెక్ట్ లేదు. మరియు మొత్తం ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా. భారతదేశంలో గత 12 నెలలుగా ధరల పెరుగుదలలో కేరళ నంబర్ 1గా ఉంది. నంబర్ 1 ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోలేకపోతోంది. వారు చేయలేరు. వారు మార్కెట్లో జోక్యం చేసుకోలేకపోతున్నారు. భారతదేశంలో ప్రతి చోట ధరల పెరుగుదల తగ్గుతోంది. కానీ కేరళలో పెరుగుతోంది నంబర్ 1. మరియు అవుట్ ఆఫ్ పాకెట్ మేము ఆరోగ్య పత్రాన్ని వివరంగా అధ్యయనం చేశాము. కేరళలో ఆరోగ్యం కోసం అవుట్ ఆఫ్ పాకెట్ ఖర్చు భారతదేశంలో కేరళ నంబర్ 1గా ఉంది. 70%. తమిళనాడులో కూడా ఇది 32. కేరళ అది 70. మరియు కేరళ పరిస్థితి ప్రభుత్వం భారీ అప్పు చేయాల్సి ఉంది. నేను 2కి 1 అడిగాను మరియు మీరు 10కి 1 ఇచ్చారు. మీకు నిజంగా చాలా ధన్యవాదాలు. మీకు చాలా ధన్యవాదాలు.